యేసుక్రీస్తు ప్రభుని మనం ఎందుకు దేవుడు అంటామంటే, దేవుడు మనిషిని భూమిని కూడా యేసుక్రీస్తు దేవుడు చేసాడు. యేసుక్రీస్తునే మనం ఎందుకు నమ్మాలి అంటే, మనిషిగా ఉన్న మనలను ప్రేమించాడు ఆయన. ఎంతలా ప్రేమించాడంటే చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు మన కోసం. చేతులకు మేకులు కొట్టినా ఆయన ఇచ్చాడని కేవలం మన కొరకే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాలని, మనల్ని బాగు చేయాలని, మనం పాడవకూడదని, మనం వేదనను హింసను అనుభవించకూడదని ఆయన మన కొరకు చనిపోవటం జరిగింది. అందుకనే మనం యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచించాలి. మనం యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు మనము భయంకరమైనటువంటి ఆ అగ్నిగుండం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. అక్కడ ఎల్లప్పుడూ అగ్నియే ఉంటుంది. నరక వేదన అనేది ఆత్మ పడడం జరుగుతుంది. ఆ యొక్క శ్రమను అనుభవించడం జరుగుతుంది. కాబట్టి దాని నుండి రక్షించాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని మనం విశ్వసించాలి.